యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో 2 రోజుల అవగాహన సదస్సు జరిగింది. జాతీయ స్థాయి 2024 ఎన్నికల మీద జరిగినటువంటి ఈ జాతీయ స్థాయి అవగాహన సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ తన పరిశోధన పత్రాలను సమర్పిస్తూ సిఎస్డిఎస్ సెంట్రీ ఆఫ్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ ఆధ్వర్యం లోపల చేసిన లోక్ని సర్వే రిపోర్టును బహిర్గతం చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో కర్ణాటక రాజకీయాల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి గారు. ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి గారు చేసినటువంటి కర్ణాటక రాజకీయాల మీద తన పరిశోధన పత్రాలను సమర్పించడం అనేటువంటి జరిగింది. ఇందులో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల లోపల బీజేపీ అనేటువంటిది గేట్వే టు సౌత్గా ఉంది. ఎక్కువగా ఈ కర్ణాటక రాష్ట్రాల లోపల బీజేపీ బలంగా ఉంది అనేటువంటి మాట వాస్తవంగా చెప్పడం అనేటువంటి జరిగింది. కర్ణాటకలో ఎప్పుడూ కూడా 1999 నుండి కూడా రూలింగ్ పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదు. 2024 ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ అన్ని స్థానాలు పొందినప్పటికీ అసెంబ్లీ స్థానాల లోపల బీజేపీ అనేటువంటిది అధిక స్థానాలు పొందలేదు అని చెప్పేసి సూచించడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే బీజేపీ జేడీఎస్ అలయన్స్ కావడమే. బీజేపీ జేడీఎస్ అలయన్స్ అనేటువంటిది కుటుంబ రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను, లీడర్షిప్ అనేటువంటిది దెబ్బతీసింది ఈ అలయన్స్ వల్ల అని చెప్పేసి సూచించడం అనేటువంటిది జరిగింది. ఈ బీజేపీ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలగకపోవడం వల్లనే బీజేపీ ఓటమికి ముఖ్యమైనటువంటి కారణంగా సూచించడం జరిగింది. అదేవిధంగా దళితులు మరి ముస్లిమ్స్ ఓట్లను ఎక్కువగా కాంగ్రెస్ ఆకర్షించింది, కానీ మరి దళితులు ముస్లిం ఓట్లను ఎక్కువగా బీజేపీ ఆకర్షించలేదు. ముఖ్యంగా ముస్లిమ్స్ బీజేపీకి దూరంగా ఉండటం వల్లనే ఓటమి కలిగినటువంటి ముఖ్య కారణం. ఎక్కువగా ఈ ఎన్నికల్లో బీజేపీ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఓకలింగ ఓట్స్ను ఎక్కువ మొత్తం లోపల బీజేపీ పొందకపోవడం అనేటువంటి ఓటమి కలిగినటువంటి కారణంగా విశ్లేషించడం అనేటువంటి జరిగింది. అంటే బీజేపీ ఓటమి కలిగినటువంటి కారణాలను, అసెంబ్లీ లోపల కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయానికి కలిగినటువంటి కారణాలను సూచించడం అనేటువంటి జరిగింది. దీన్ని ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి గారు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మనకు బీజేపీ మొత్తం కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలు ఉంటే బీజేపీ 19 స్థానాలు, కాంగ్రెస్ 9 స్థానాలే గెలిచింది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల లోపలికి వచ్చేసరికి 19 ఎంపీ స్థానాలు ఉన్నా బీజేపీ ప్రతిపక్షం లోపలే ఉండడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే అలయన్స్ ద్వారానే ఓట్ల చీలిక అనేటువంటిది జరిగి బీజేపీ జేడీఎస్కు ఎక్కువగా ఓట్లు రాలేదు. ఈ జేడీఎస్ కూటమితో అలయన్స్ ఉండడం వల్ల కుటుంబ రాజకీయాల వల్ల మరి నాయకత్వ లోపము, సీఎం క్యాండిడేట్ వల్లనే ముఖ్యంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పేసి తన పరిశోధన పత్రాల్లో సూచించడం అనేటువంటి జరిగింది. ఎక్కువగా కాంగ్రెస్ దళితులను మరి ముస్లిమ్స్ను ఆకర్షించడము, ఎక్కువ మొత్తం లోపల ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు పడడం వల్లనే బీజేపీ అనేటువంటిది తమ ఓటమిని చెందడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి సూచించడం తన పరిశోధన పత్రంలో సూచించడం అనేటువంటి జరిగింది.